చిన్నతనంలో తండ్రి బ్యాటింగ్ చేస్తుంటే చూసింది. బౌండరీ అవతల పడే బంతులను గట్టిగా విసిరింది. అలా విసిరిన బలమే తనని ఫాస్ట్ బౌలర్ని చేసిందంటోంది విశాఖకు చెందిన షబ్నం షకీల్. 2 సార్లు అండర్-19 టీ20 మహిళల జట్టు ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆది నుంచే పదునైన బంతులతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన 17 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ షబ్నంతో చిట్ చాట్. భారత మహిళా క్రికెట్కి మరో ఆణిముత్యం షబ్నం రూపంలో మనకి లభించింది. బౌలింగ్ ఆల్రౌండర్గా ఆమె చూపించిన ప్రతిభ మన దేశానికి మరింత గౌరవ ప్రతిష్టలు తెచ్చేలా, భారత మహిళా క్రికెట్ జట్టు మరింత పటిష్టంగా ఉండేలా మనకి కనిపించేలా చేసే ఆ రకమైన ప్రదర్శన, అలాగే క్రికెట్కి సంబంధించి ఆమె పడిన కష్టం, అలాగే పొందిన శిక్షణ, అవన్నీ కూడాను ఆమె ఆట రూపంలో ప్రతిఫలిస్తున్నాయి. భారత యువ మహిళా జట్టుకు సంబంధించి అండర్-19 సంబంధించి కప్పును గెలుచుకొని షబ్నం విశాఖపట్నం వచ్చింది. ఆమె పయనం ఈ సీజన్లో ఎట్లా జరుగుతుందో మనం అడిగి తెలుసుకుందాం. షబ్నం, కంగ్రాచులేషన్స్. ఈ సీజన్లో నీ తాలూకా పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? ఈ సీజన్ యాక్చువల్ చెప్పాలంటే నేను అండర్-19 వరల్డ్ కప్ కోసమే ప్రిపేర్ అవుతుండే. ఎందుకంటే మాకు 2 years బ్యాక్ నుంచే చెప్పి ఉంచారు సీజన్ లైక్ సెకండ్ ఎడిషన్ కూడా ఆడుతున్నాం. సో ఆ యొక్క ప్రిపరేషన్లోనే ఉంటుండే. ఇది ఎట్లా సాధ్యమైంది? ఈ టీమ్ వర్క్ ఎట్లా, అందులో నీ రోల్ ఎట్లా అప్లై చేశారు? డెఫినెట్లీ టీమ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఉండే. మేము ఒక మోటో ఉండే, లైక్ డామినేట్ చేయాలి అదర్ సైడ్కి. మేము డామినేటింగ్ టీమ్గానే వెళ్ళాలి, డామినేటింగ్ టీమ్గానే బయటకు రావాలి అని. అండ్ అలానే మేము ప్రూవ్ కూడా చేసాము. 7 matchesలో 7 గెలిచాము. అండ్ నా రోల్ వచ్చేసరికి అక్కడ మెయిన్ సీనియర్ అండ్ ఈవెన్ బౌలింగ్ యూనిట్ని లీడ్ చేయడం అవ్వింది. ఇప్పుడు ఈ బౌలింగ్ లో నువ్వు ఎన్ని వికెట్లు తీసావు ఈ సీజన్ లో, ఈ ప్రత్యేకంగా ఈ వరల్డ్ కప్ మ్యాచ్? వరల్డ్ కప్ లో 6 wickets తీసాను. అండ్ అక్కడ నా రోల్ మెయిన్లీ లైక్ టీమ్ యొక్క మూమెంట్ ని తేడం, టీమ్ యొక్క మూమెంటం ని క్యారీ చేయడం ఉండే. అండ్ క్రూషియల్ సిచ్యువేషన్స్ లో బౌలింగ్ వేయడం. సో అది మేము అచీవ్ చేయగలం. ఏ వికెట్ తీసినప్పుడు నీకు బాగా హ్యాపీగా అనిపించింది? అది ఏ సిచ్యువేషన్ లో నువ్వు తీసావు? డెఫినెట్లీ జెమ్మబోతా వికెట్ అని చెప్తాను. ఎందుకంటే ఫైనల్స్ లో తన వికెట్ చాలా క్రూషియల్ ఉండే. ఆస్ట్రేలియా టీమ్ అనేది రియల్లీ గుడ్ సైడ్. మేము డెఫినెట్లీ మాకు గుడ్ ఛాలెంజ్ అనొచ్చు. అండ్ జెమ్మబోతా అప్పటికి సెటిల్ అయ్యి ఉండే. ఆ రోజు మా ప్లాన్ వచ్చేసరికి 4th and 6th ఓవర్ వేయడం క్రూషియల్ రోల్ ఉండే. ఆ ప్లాన్ అకార్డింగ్ ఎగ్జిక్యూట్ కూడా అయింది. మిగిలిన టీమ్ మెంబర్స్ తో మీ తాలూకా కోఆర్డినేషన్, వాళ్ళ రిలేషన్ ఏ రకంగా మీ మైండ్ మేకప్ చేసుకున్నారు? డెఫినెట్లీ మా టీమ్ యొక్క బాండింగ్ అయితే చాలా బాగుండే. మేము డెఫినెట్లీ ఒక ఫ్యామిలీలా ఫీల్ అయ్యాము. ఈచ్ అదర్ చాలా కనెక్ట్ అయిపోయాము. అండ్ మా ప్రిపరేషన్ వచ్చేసరికి చాలా సింపుల్ ఉండే. మేము 8 months నుంచి ఒకటే థింగ్స్ లైక్ ప్రిపేర్ అవుతూ వచ్చాము. లైక్ ఒకటే టీమ్ ఫిల్టర్ అవుతూ వచ్చింది. సో డెఫినెట్లీ బాండింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ WPL ఎలా ఉండబోతుంది సీజన్? ఏ రకంగా నువ్వు నీ రోల్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను? డెఫినెట్లీ వరల్డ్ కప్ గెలిచి వచ్చిన తర్వాత WPL ఎక్స్పెక్ట్ చేస్తారు కి మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి. నేను ఒకటే చెప్తాను, నేను ఏదైతే చేస్తూ వచ్చానో అదే నేను ఎక్స్ప్రెస్ చేస్తా. అండ్ ఐల్ గివ్ మై బెస్ట్. ఇప్పుడు ఈ మొత్తం నీ హోల్ కెరీర్లో నువ్వు పడిన శ్రమ, ఆ శిక్షణ ఏ రకంగా నీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెన్నుదండుగా నిలిచింది? డెఫినెట్లీ క్రికెటర్కి ఒక బ్యాక్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ నుంచి ఏదైతే మాకు సపోర్ట్ దొరికిందో అదే నాకు VDCA నుంచి కూడా దొరికింది. బికాజ్ వాళ్ళు అక్కడ నాకు సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను BCCA స్టాండర్డ్స్ వరకు వెళ్ళేదాన్ని కాదు. ఫస్ట్ VDCA నుంచి నేను స్టార్ట్ చేశాను నా క్రికెట్ అనేది. అండ్ అక్కడ నా వన్స్ టాలెంట్ రికగ్నైజ్ అయిన తర్వాత వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేసేవారు. ఎందుకంటే VDCA అనేది అంటే మంచి ఫెసిలిటీస్ ఉన్న డిస్ట్రిక్ట్ అని చెప్పచ్చు. నాకు ఇక్కడ మంచి లైక్ కోచెస్ ఫెసిలిటీస్ కానీ వికెట్స్ అవన్నీ దొరికేది. అక్కడ నుంచి ACAకి వెళ్ళిన తర్వాత కూడా చాలా లైక్ ఫెసిలిటీస్ అనేది దేనికి తక్కువ ఉండేది కాదు. అండ్ అక్కడ నుంచి మెయిన్లీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన ఎక్స్పోజర్ వల్ల నాకు ఈజీ అయ్యింది BCCA లెవెల్లో పర్ఫామ్ చేయడానికి. మొన్నటి సీజన్లో 7 matches ఆడారు కదా, ఆ 7 matchesలో టఫ్ అనిపించిన మ్యాచ్ ఏది? దాన్ని మీరు ఎట్లా అధిగమించారు? ఫైనల్స్ అనొచ్చు. టఫ్ కాదు, బట్ ద సిచ్యువేషన్ ప్రెషర్. ఎందుకంటే ఫైనల్స్ అనేసరికి అందరికీ నర్వ్స్ హోల్డ్ అయితే ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్కి మేము ఒకటే మా కోచెస్ చెప్పారు కి ఏదైతే చేస్తూ వచ్చామో మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. వాళ్ళు ఒకటే అన్నారు, నో మ్యాటర్ రిజల్ట్ ఏమొచ్చినా మేము మిమ్మల్ని అంతే ట్రస్ట్ చేస్తాం, అంతే లవ్ చేస్తాం. వీ ఆల్వేస్ బిలీవ్ యూ.
ఆ వర్డ్స్ మాకు ఇంత ఇంపాక్ట్ అయిందంటే వి పర్ఫార్మ్ లైక్ ఎనీథింగ్, మేము డామినేట్ చేసాము. మైండ్ అండ్ బాడీ రెండు కలిసి మనకి పర్ఫామ్ చేస్తే తప్ప మనం ఆ వరల్డ్ కప్ కానీ లేకపోతే ఇంకోటి ఎనీ మ్యాచ్ గెలవాలన్నా ఈ రెండింటిని ఎట్లా సమన్వయం చేసుకుంటారు? అంటే మీకు ఇచ్చిన శిక్షణ ఎట్లా ఉంటుంది? ఫిజికల్ ట్రైనింగ్ ఎంతైతే ఇంపార్టెంటో మెంటల్ ట్రైనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మెయిన్లీ ఆ ప్రెజర్ యొక్క సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం. 2 years బ్యాక్ నేను కూడా వరల్డ్ కప్ పార్ట్ ఉండే, బట్ నేను చాలా చిన్నదాన్ని, అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను ఆ ప్రెజర్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం కొంచెం టఫ్ అయింది. సో వన్స్ నేను WPLకి వెళ్ళాక ఆ క్రౌడ్ అలవాటు చేసుకోవడం అండ్ అక్కడ వెల్నెస్ కోచెస్తో మాట్లాడి, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను ఎలా ఉంటే నేను నా ప్రెషర్ సిచ్యువేషన్ని కూడా హ్యాండిల్ చేయడం. ఎందుకంటే డెఫినెట్లీ మనం అనొచ్చు లైక్ క్రౌడ్ యొక్క నాయిస్ వల్ల డెఫినెట్లీ ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్, గేమ్ యొక్క సిచ్యువేషన్స్ అండ్ క్రౌడ్ యొక్క ప్రెషర్. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో ప్రెషర్లో మన బెస్ట్ మనం ఇస్తాము. సో మెంటల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ వరల్డ్ కప్ గెలిచి వచ్చిన తర్వాత మీకు రిసీవింగ్ ఎట్లా ఉంది ఇండియాలో? డెఫినెట్లీ చాలా బాగుండే. లైక్ బెంగళూరులో కూడా అందరూ రికగ్నైజ్ చేస్తుండే కి ఇది వరల్డ్ కప్ గెలిచిన స్క్వాడ్ అనుకొని. అండ్ ఈవెన్ దో నేను వైజాగ్ వచ్చిన తర్వాత కూడా ఐ వాజ్ ఇన్ లైక్ యూనిఫామ్లో లేకుండే, బట్ వాళ్ళు కూడా వచ్చి యువర్ పార్ట్ ఆఫ్ వరల్డ్ కప్ అనుకొని గ్రీట్ చేస్తుండే. అండ్ డాడీ వాళ్ళు స్కూల్ మొత్తం గ్రాండ్ వెల్కమ్ కూడా చేశారు. ఇప్పుడు నీ ఎడ్యుకేషన్ గురించి? నేను ఇప్పుడు 11th చదువుతున్నాను అల్వదాస్ స్కూల్లో, కాలేజ్లో. సో నేను 10th వచ్చేసరికి 9th and 10th శివశివాని స్కూల్లో వాళ్ళకి చాలా సపోర్ట్ ఉండే. ఇప్పుడు వచ్చేసరికి నేను మళ్ళీ MPC తీసుకున్నా అండ్ టైం దొరకట్లేదు యాక్చువల్లీ కంప్లీట్ చేయడానికి నా 11, బట్ ఐల్ ట్రై. అమ్మ నాన్న సపోర్టు, కుటుంబ సపోర్ట్, చెల్లెల సపోర్ట్ ఎట్లా ఉంది? మా నాన్న సపోర్ట్ అయితే డెఫినెట్లీ వాళ్ళు ఏ విషయంలో తక్కువ పడలేదు. నాకంట నా క్రికెట్ని వాళ్ళు చాలా ఎక్కువ సీరియస్గా తీసుకున్నారు చెప్పాలంటే. వాళ్ళకి చాలా ఇష్టం క్రికెట్ వచ్చేసరికి. వాళ్ళు దేనికైనా, నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు లైక్ బయటకు వెళ్ళడం, లైక్ అదర్ కంట్రీస్ అదర్ స్టేట్స్కి తిరగడానికి వెళ్ళడం ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ఎప్పుడు నా క్రికెట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళ సాక్రిఫైజెస్, వాళ్ళ టైం మొత్తం నాకే ఇవ్వడం. అండ్ చెల్లి వచ్చేసరికి తను కూడా క్రికెట్ ఆడుతుంది. సో ఐ హోప్ తను రైట్ పాత్లో ఉంది. తను కూడా హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ వస్తారు. సో ఇండియన్ క్రికెట్ టీంలో రాబోయే మెయిన్ టీంకి నువ్వు ఏ రకంగా సెలెక్ట్ అవ్వడానికి ఏ రకంగా ఛాన్సెస్ని బ్రేక్ చేసుకుంటున్నావు? ఆల్రెడీ నాకు జూలై మంత్లో వచ్చింది. సీనియర్ 3 ఫార్మాట్స్లో ఇంక్లూడ్ చేశారు. అక్కడ ఎన్విరాన్మెంట్ అవన్నీ నాకు హ్యాబిట్ చేయడానికి ఎలా ఉంది సీనియర్ క్రికెట్ అవన్నీ. సో ఇప్పుడు నేను ఒకటే చెప్తా, ఇది Under-19 ఒక నాకు బేస్ అని చెప్పచ్చు. నేను ఏదైతే నా సీనియర్ గోల్స్ అచీవ్ చేయడానికి ఇది యూజ్ చేసుకొని అండ్ WPLలో మంచిగా పర్ఫామ్ చేసుకొని ఐ జస్ట్ కీప్ లెర్నింగ్. ప్రతి చోట లెర్న్ చేస్తా, ఏమేమి నేర్చుకున్నానో అవన్నీ అప్లై చేసి ఐ హోప్ నా టార్గెట్ నేను రీచ్ అవ్వాలి. మనకి క్రికెట్ లెగసీ అనేది మనకి రైట్ ఫ్రమ్ గవాస్కర్ గారు, అక్కడ నుండి MAK పటౌడి గారి దగ్గర నుండి ఇప్పటి వరకు ఉన్న మన ఇండియన్ క్రికెట్ టీం సో వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్లో మనం ఉంటున్నాం. సో మెయిన్ ఇండియన్ క్రికెట్ టీం నుంచి మీరు నేర్చుకుంటుంది ఏంటి? అక్కడ వచ్చేసరికి లైక్ మోర్ ఓవర్ మెంటల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు యూత్ వచ్చేసరికి టాలెంటెడ్గా ఉంటాం, బట్ మెంటల్ వర్క్ వచ్చేసరికి మనం లైక్ అన్ఎక్స్పీరియన్స్డ్ యూత్ ఉంటాం. కాబట్టి మనం ఈ Under-19 వరల్డ్ కప్ నాకు అదే తెచ్చింది. లైక్ ఇక్కడ నుంచి నేను ఎంత ఎక్స్పీరియన్స్ తీసుకుంటానో మెంటల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. చెప్పచ్చు అందరూ టాలెంటెడ్ అయి ఉండొచ్చు, కానీ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే మెంటల్లీ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ టైం వాళ్ళే అచీవ్ చేయగలరు. ఫైనల్గా నీ గోల్ ఏంటి? ఇండియాకి సర్వ్ చేయడం యాజ్ అ కీ ఫాస్ట్ బౌలర్గా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది శబ్నం మనోగతం. ఎందుకంటే ఖచ్చితంగా భారత క్రికెట్ జట్టుకి తన వంతుగా ఫాస్ట్ బౌలర్గా తను మెరుగుపరుచుకొని భారత్ జట్టు తరఫున ఆడడం ద్వారా దేశ సేవ చేయాలనేది తన లక్ష్యంగా శబ్నం చెప్తాను. శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.